అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. టెక్నికల్ రౌండ్స్ అన్ని క్లియర్ చేసావు, మేనేజర్ రౌండ్ కూడా క్లియర్ చేసావు, అంటే నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగున్నాయి. చిన్న కాన్ఫిడెంట్ రా, ఫేక్ అని తెలియకూడదు. ప్రాజెక్ట్ నేమ్ EHR. EHR application is a reporting application which is interconnected to IWIN. The orders placed by IWIN will be used in EHR tool to retrieve all the records of that work order. And the work order... Stop. ఇవన్నీ నాకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? నేను HRని. వర్క్డ్ యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్ ఫర్ ఇన్ఫోసిస్టమ్స్ బెంగళూరు అండర్ పేరోల్ ఆఫ్ మస్తాన్ IT సొల్యూషన్స్. మస్తాన్ IT సొల్యూషన్సా? సార్, Mastan IT Solutions is one of the best companies in India, sir. Mastan IT Companies is one of the best companies in Hyderabad, sir. Mastan IT Solutions is one of the best companies in Madhapur, sir. ఎక్స్క్యూజ్ మీ, మస్తాన్ IT సొల్యూషన్స్ సార్? ఆ కంపెనీ పేరు నేను ఎక్కడ వినలేదే. Sir, basically Mastan IT Solutions is one of the best companies near Mindspace, sir. Mastan IT Solutions is one of the best companies near DMart companies, sir. హలో, కన్ఫ్యూజ్ చేయకండి. మస్తాన్ IT సొల్యూషన్స్ అడ్రస్ ఎక్కడ ఉంది? మాదాపూర్లో ఉంది, సార్. IT కంపెనీస్ అన్ని మాదాపూర్లోనే ఉంటాయి, మలక్పేటలో కాదు. అదే ఫుల్ అడ్రస్ చెప్పండి. మాదాపూర్, ఫస్ట్ స్ట్రీట్, సెకండ్ బిల్డింగ్, థర్డ్ ఫ్లోర్, సార్. అది గ్లాస్ బిల్డింగ్, సార్. లిఫ్ట్ తిరుగుతూ ఉంటుంది పైకి కిందకి, 5th ఫ్లోర్ దాకా వెళ్తుంది. అవునా? ఇంకా ఆపోజిట్లో పాన్ షాప్ ఉంది, సార్. ఆ బిల్డింగ్ నేమ్ ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు? మీకు తెలిసిపోయింది కదా సార్ నేను ఫేక్ అని. మీరు నాకు జాబ్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. నేను అక్కడ అమీర్పేటలో ఉండలేను సార్, నేను మాదాపూర్ వచ్చేస్తాను సార్. సార్ చాలా కష్టంగా ఉంది సార్. సార్ టెక్నికల్ కూడా మీరు ఏం చెప్తే చేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్. సరే సరే, నాకు నీ సిచ్యువేషన్ అర్థమైంది, జాబ్ ఇస్తాను. 3 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అప్పట్లో నువ్వు వర్క్ బాగా చేసి నువ్వు ఫేక్ అని ఎవరు దొరకకుండా చూసుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ప్యాకేజ్ 10 lakhs కదా సార్? అమ్మా ఏంటమ్మా ఏదో అన్నావు? ప్యాకేజ్ 10 lakhs కదా సార్? ఫామ్ 16 ఉందా నీకు? ఫామ్ ఏంటి సార్? వీడికి ఫామ్ 16 కూడా తెలియదా? సార్ ప్లీజ్ సార్, మీరే ఏదో ఒకలాగా. చాలు చాలు, ఇందా చెప్పావు కదా, వెళ్ళు వెళ్ళు. ఓకే సార్, అర్జెంట్గా మాదాపూర్ షిఫ్ట్ అయిపోవాలి. సార్ మీకు ఏమైనా మాదాపూర్లో హాస్టల్స్ తెలుసా? సార్ బాయ్ సార్. ఫస్ట్ టైం ఆఫీస్లో ఎంటర్ అవుతున్నాం. షన్ను, సాఫ్ట్వేర్ ఆఫీస్ ఎలా ఉంది? చాలా చల్లగా ఉంది సార్. చాలా బాగుంది సార్. నైస్ లైట్స్, గుడ్ కలరింగ్, చాలా బాగుంది సార్. ఇదిగో నీ ID కార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆడపిల్లకి తాళి ఎంత అవసరమో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ID కార్డు కూడా అంతే అవసరం. ఓకే సార్. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. ఫస్ట్ టైం ఆఫీస్, ఎలా అయినా బ్లెస్సింగ్స్ చెప్పండి సార్. ప్రోగ్రామ్ పంపించాం కదండి. బాబు షణ్ముఖం, ఇప్పుడు ఏం చేసావమ్మా? అంటే ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఆఫీస్లో అడుగు పెడుతున్నా, మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని. అవును మరి, సూర్యవంశ సినిమాలో నేను విక్టర్ వెంకటేష్, మరి నువ్వేమో కుమారి మీనా. ఇలాంటి దిక్కుమాల ఆలోచనలు ఆపి ముందెళ్ళి పని చేసుకో, అర్థమైందా? 3 monthsలో ఫేక్ అని దొరకకుండా చూసుకో. వెళ్ళి పని చేసుకోపో. బ్లెస్సింగ్స్, నాటీ బాయ్. మనం కష్టపడి పనిచేసి కంపెనీ పేరు తీసుకొని వస్తే చాలు, వాళ్ళే నా శాలరీ పెంచి ఆ పెళ్లి నుంచి నాకు పెళ్లి చేసి ఆన్సెట్లో హనీమూన్కి పంపిస్తారు. షన్ను, ఫస్ట్ వర్క్ ఫోకస్. ఎలా ఇది ఏంటిది, ఎలా ఉంది అనయ్య? కాల్ మీ బ్రో. రెండు ఒకటే కదా. వీఆర్ సాఫ్ట్వేర్స్, మనం బ్రో అనే పిలుచుకోవాలి. సో బ్రో అంటేనే పనులు అవుతాయి. ఎందుకు పిలిచావు బ్రో? బ్రో బేసిక్గా నేను అమీర్పేటలో బ్రో నేర్చుకుంది, ఇక్కడ ఏం లేదు బ్రో. ఏం అర్థం కావట్లేదు బ్రో. బ్రో మీరేమైనా హెల్ప్ చేయండి బ్రో. ట్రాఫిక్లో ఆటో కూడా ఆటో దూర్చినట్టు బ్రోని సెంటెన్స్లో ఎన్నిసార్లు దూర్చావు బ్రో. సో బ్రో తీసేసి మిగిలిందంతా చెప్పు. అంటే బేసిక్గా అమీర్పేటలో నేర్చుకుంది, ఇక్కడ ఏం లేదు. నాకేం అర్థం కావట్లేదు, మీరే కొంచెం హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? ఫేకా? ఎన్ని ఇయర్స్? ప్యాకేజ్ కోసమేగా. 10 lakhs. నేనే 3 years ఎక్స్పీరియన్స్, నేను నీకు చెప్తున్నా చూడు. సరే ఒక పని, యూట్యూబ్లో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి చూడు.
గూగుల్లో కోడింగ్ ఉంటుంది, వెతుక్కు. నువ్వు ఇన్ని రోజులు నేర్చుకున్న ఈ రియల్ టైం బ్రెయిన్ వాడి రన్ చేయి, అయిపోతుంది. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో ఇన్ కేస్ చేసినా కూడా రాకపోతే నువ్వు మళ్ళీ అమీర్పేటే బ్రో. No. ఎస్ నేను మాదాపూర్ షిఫ్ట్ అయిపోయాను. వద్దు. నేను అమీర్పేట వెళ్ళను. వద్దు నేను వెళ్ళను. వద్దు. బాబాయ్ నేను వెళ్ళను. मिर्ची डालो उसमें. ना प्रोग्राम I love you 3000. బ్రో 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 రన్నింగ్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఏది చూడండి. ఇప్పుడు దాకా ఇక్కడ నైట్ అంతా కష్టపడింది రన్నింగ్ సక్సెస్ఫుల్ అని స్క్రీన్ సేవర్ రావడానిక పిచ్చాడు. నన్ను అడిగితే 2 నిమిషాలు చెప్తాగా. నువ్వు మళ్ళీ అమీర్పేటే. షన్ను, నువ్వు ఇన్ని రోజులు జాబ్లెస్ కదా, మనీ కోసం ఏం చేసేవాడివి? ట్రేడింగ్. ఆక్టాఎఫ్ఎక్స్ అని ఒక యాప్ ఉంది. ఇట్స్ స్టాక్ ట్రేడింగ్ యాప్. నీకు ట్రేడింగ్ తెలుసా? ట్రేడింగ్ అంత కష్టమేం కాదు. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియో చూస్తే మొత్తం నీకే అర్థమైపోతుంది. ఇందులో మినిమం $30 పెట్టి నువ్వు ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకుంటే, ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసి ఎక్కువ ఉన్నప్పుడు క్లోజ్ చేసుకుంటే మొత్తం ప్రాఫిట్ మందే. ఇప్పుడు దాకా నాకు $1000 వచ్చాయి. కానీ మనీ విత్డ్రా చేసుకోవడం ఎలా? పేటిఎం, బిట్ కాయిన్, నెట్ టెల్లర్, లేకపోతే నువ్వు ఐడి వెరిఫై చేసుకొని లోకల్ బ్యాంక్స్ ద్వారా మనీ విత్డ్రా చేసుకోవచ్చు. అవునా? నేను ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుంటా. వెయిట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేస్తే 5000 డెమో మనీ యాడ్ అవుతుంది. దాంతో ట్రేడింగ్ చేయి. ఆ తర్వాత డిపాజిట్ చేసిన మనీకి 50% బోనస్ మనీ కూడా యాడ్ అవుతుంది. వావ్, నేను ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా. అమ్మయ్యా, ఈరోజు నా వర్క్ అయిపోయింది. షన్ను, నేను బయటికి వెళ్తున్నా, నా కోడ్ కూడా నువ్వే రాసి. బ్రో నాకే చాలా వర్క్ ఉంది. ఐ నీడ్ టు వర్క్ ఆన్. ఫేక్ ఎక్స్పీరియన్స్ వచ్చావు కదా, కోడింగే కదా, నేను చేస్తా. చాలా ఈజీ. ఒక ఆర్డర్ వేస్తే వచ్చేస్తుంది. అదే. ఓకే, మీరు వెళ్ళండి. మా అరే షన్ను, కొంచెం తుడిచిపెట్టరా, బీడీ తాగుతాను. ఏం మాట్లాడుతున్నావు? 5 years ఎక్స్పీరియన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫేకేగా? క్లీన్ చేస్తాను. మన ఆఫీసే కదా, ఫీల్ లైక్ హోమ్ అన్నారు హెచ్ఆర్. చెయ్యి. ఎవడరా ఇక్కడ చూసింది? తాజా వార్త మన ఆఫీస్కి కొత్త అమ్మాయి వస్తుందంట. ఎస్ రే, మన ఆఫీస్కి కొత్త అమ్మాయి వస్తుందంట. ఫిగర్ అదిరిపోయిందంట. వాచ్మెన్ రిపోర్ట్. తాజా వార్త. షన్ను, ఫిగర్ ఏముందిరా, ఇప్పుడే డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్లో అదిరిపోయింది కదా. తన ఎక్స్రా. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఫ్లాష్ బ్యాక్ కి. అబ్బా, ఏం జిద్రా నాయన. ప్రియా, లెట్స్ బ్రేకప్. అదంటే గుడ్ మార్నింగ్ చెప్పినంత ఈజీగా చెప్పేశావు. ఎందుకు నన్ను వదిలేస్తున్నావు? అలా కాదు ప్రియా, మన దారులు వేరు. అది ఎప్పటికీ కలవు. అయితే ఒక పని చేద్దాం.
ఏంటి ఏదైనా క్రాస్ రోడ్ లో అపార్ట్మెంట్ తీసుకుని అందులో రెంట్కుందాం. ఎందుకు అప్పుడైతే దారులు కలుస్తాయిగా. అలా కాదు ప్రియా, మన ఇద్దరికి సెట్ కాదు. చూడు, నీ కలరు నా కలరు. నువ్వే కదా వంటలు నేర్చుకోమని చెప్పావు, నీ వల్ల ఇలా అయ్యాను నేను. నిన్ను వంటలు నేర్చుకోమన్నాను, కార్తీక దీపంలో వంటలక్కలా తయారవ్వమనలేదు. అయినా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నువ్వు ఇంకా ఫైనల్ ఇయర్. నేనేమో యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను. నాకేమో శ్వేత, గీత, వైష్ణవి ఇలాంటి పెద్ద పెద్ద ఎన్ఆర్ఐ సంబంధాలు వస్తున్నాయి. నాకు బాధగానే ఉంది ప్రియా. సారీ ప్రియా, బ్రేకప్. అమ్మయ్యా, చెడ్డు